జైల్లో పెట్టి అన్ని చేసిన వాళ్ళ టార్గెట్ రీచ్ కాలేకపోయారు. ఒకటైతే అయ్యారు. 5వ తారీఖు నాడు ఈ అమ్మాయి కొన్ని ఎవిడెన్స్ తీసుకొని ముంబైలో ఆ పోలీస్ స్టేషన్ లో సమర్పించకుండా ఆపగలిగారు ఒకటైతే. అయితే వాటిని చెరిపేసే ప్రయత్నం మాత్రం వీళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే అమ్మాయి పాస్వర్డ్లు చెప్పలా, ఆ ఐఫోన్ సంబంధించిన పాస్వర్డ్లు చెప్పలేదు, తర్వాత ఆ ల్యాప్టాప్ కు సంబంధించిన పాస్వర్డ్లు చెప్పలా. అయితే ఆ అమ్మాయిని మ్యాన్ హ్యాండింగ్ చేశారో లేదో కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇది నిన్నటో తెలియదు మనకి. ఆ అమిత్ సింగ్ అనే అతన్ని తీసుకొచ్చారని, అతను తీసుకురావడానికి వెళ్ళారని, అతను దొరకలేదని, అతన్ని పడమట్లో తమాంగ్ అనేటువంటి ఒక మణిపూర్ యువతతో అతను ఉన్నట్టుగా, అక్కడేదో స్పా కేంద్రంలో ఒక వ్యభిచారం జరుగుతున్నట్టుగా కేసు అయితే నమోదు చేశారు మనుషులు లేకుండా. అమిత్ సింగ్ దొరకలేదు, కానీ అమిత్ సింగ్ అక్కడ దొరికినట్టుగా మాత్రం కేసు నమోదు చేశారు. చూడండి అసలు ఎంత చాకచక్యమో. ఆ అమ్మాయి 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు అని చెప్పి మూవకి చెందిన వాళ్ళు ఇద్దరు చెప్తే అసలు విచారణ లేకుండా ఆ అమ్మాయి 5 ఎకరాల పొలం అమ్మేస్తుందని చెప్పేసి ఈ కుక్కర్ విజయసాగర్ అనేవాడు కేసు పెట్టడం. ఇక్కడే ఈ పడమటి పోలీస్ స్టేషన్ లో మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సిఐ ఆ స్పా కేంద్రం మీద దాడి చేసినట్టుగా రికార్డు సృష్టించడం, అందులో ఈ అమిత్ సింగ్ అనేవాడు దొరికినట్టుగా, ఆ తమాంగ్ అనేటువంటి అమ్మాయి దొరికినట్టుగా ఒక ఎఫ్ఐఆర్ తయారు చేశారు. కానీ యాక్చువల్ గా వాడు ఢిల్లీలో లేడు, వీళ్ళకి దొరకలేదు. దాంతో ఎఫ్ఐఆర్ ఫేక్ అయిపోయింది. అంటే ఈ దేనికోసం చేశారు? ఈ పాస్వర్డ్ అతనికి తెలిసి ఉంటది అని కుక్కల్ సాగర్ విజయసాగర్ చెప్పాడు. ఆ అమ్మాయితో అతను సన్నిహితంగా ఉంటాడు, పాస్పోర్ట్ అతను చెప్తాడు అది, కానీ అది దొరకలేదు. మరి ఈ అమ్మాయి అతను కూడా పాస్పోర్ట్ ఇచ్చిందో లేదో తెలియదు, పాస్పోర్ట్ ఇచ్చిందో లేదో తెలియదు. కానీ ఇది ఒక మిస్టరీగా ఉంది ఒక పద్ధతి. ఈయన లక్ష్యం అయితే నెరవేరలేదండి. ఆ ఫోటోలు కానీ అమిత్ సింగ్ ని కాదండి, అమిత్ సింగ్ ని ఇవన్నీ రాబట్టాలనుకుంటే నేరుగా విచారించడమో చేయొచ్చేమో, కానీ ఇంకొక కేసులో ఇరికించి ఆయనని ఇక్కడికి రప్పించి భయపెట్టి ఇవన్నీ తీసుకొని డేటా అంతా కలెక్ట్ చేద్దామని ఇంత పెద్ద ప్లాన్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఇందులో వేరే పోలీసుల పాత్ర ఉందా, వీరే ఉన్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అలా కాదు, అసలు ఈ అమ్మాయిని తీసుకురావడానికి కూడా పెట్టింది ఫేక్ కేసే కదండి. అదే 5 ఎకరాలు, అది కాకుండా రెండో ఫేక్ కేసు మనుషులు లేకుండా పెట్టేయటం. కుక్కలు విద్యాసాగర్ చెప్పాడు అమిత్ సింగ్ అనే వాడు వయసు ఎంత ఉంటుంది, ఆడు ఇలా ఉంటాడు, ఫలానా ఢిల్లీలో ఉంటాడు అని చెప్పేస్తే వాడిని ఏదో వీళ్ళు ఆ స్పా కేంద్రంలో తనిఖీ చేస్తే ఆ తమాంగ్ అనేటువంటి అమ్మాయితో వీడు ఉన్నట్టుగా పెద్ద సీరియల్ ఇది. చూడండి అసలు ఎంత ఆ డబ్బు కోసం గుర్తుపడి చేస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడని చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు? ఈ తప్పుడు కేసులు పెట్టడం ఏంటి? మనుషులు దొరకకుండా వీళ్ళని ఏం చేయాలి సార్ అసలు మనం? చెప్పండి మీరు. ఇప్పుడు మీరే చెప్పండి. సస్పెండ్ చేశారు, సస్పెన్షన్ తో సరిపెడతారా? చర్యలు తీసుకునేందుకు బలంగా ఏమి ఆధారాలు ముందు పెట్టి తీసుకెళ్తారా? ఏం చేస్తారు? మీరే చెప్పండి. కూటమి ప్రభుత్వం, మీరే అధికారంలో ఉన్నారు. ఇటువంటి పోలీస్ అధికారులని చూస్తూ ఊరుకుంటే ప్రజలు కూడా క్షమించారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నవీన్ గారు, చట్టపరంగా చెయ్యాలంటే చాలా ఆలస్యము, చిక్కులు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం చూసాం కదా, ఒకటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే హైకోర్టు కొన్నాళ్ళు వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. తర్వాత హైకోర్టు క్యాన్సిల్ చేసింది ముందస్తు బెయిల్. అంటే వీళ్ళు ఎక్కడ పారిపోయారు, ఎక్కడ దాక్కున్నారో పోలీసులకే తెలియదు. మళ్ళీ వాళ్ళు ఎలా సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ 3 వారాలు ఏదో పుట్టి పాస్పోర్ట్లు సమర్పించండి, మీరు అందుబాటులో ఉండాలని ఇప్పుడు దొరుకుతున్నారు. అది వీళ్ళు కోర్టులను కూడా ఎంత చక్కగా మేనేజ్ చేసుకుని చట్టానికి దొరకకుండా
వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే పద్ధతి ప్రకారం వెళ్తే ఇలాగే ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ పెట్టకుండా అరెస్ట్ అర్ధరాత్రి చేసి తర్వాత తీసుకొచ్చి విచారణ అరెస్ట్ చేస్తారా? చేసేవాడు. తర్వాత అరెస్ట్ చేసేసి 15 రోజులు 20 రోజులు రిమాండ్ పెట్టేసి అప్పుడు ఈ ఎవిడెన్స్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చేశారు కదా. అవును. సింపుల్ గా 37 36 నిందితుడి కింద